నమస్కారం వేదప్రియ గారు. నమస్తే సిరిలో. మనం ఎమోషనల్గా ఒక పర్సన్ని కనెక్ట్ అయినప్పుడు ఎలా కనెక్ట్ అవ్వాలి, వాళ్ళు మంచోలా చెడ్డోలా అనే దాని గురించి తెలుసుకున్నాం మేడం. అలాగే చాలామంది లవ్లో కావచ్చు, రిలేషన్షిప్లో కావచ్చు, ఒక పర్సన్కి మనం కనెక్ట్ అయ్యాము అంటే వాడు మంచోడు కాదు అన్న, వాడిని పెళ్లి చేసుకుంటే నాకు లైఫ్ ఉండదు అన్న, అయినా కూడా బట్ స్టిల్ నాకు వాడే కావాలి అని కూర్చునే వాళ్ళు చాలామంది ఉంటారు, అబ్బాయిలైనా అమ్మాయిలైనా. అలాంటి వాళ్ళను మనము ఆ మూమెంట్ నుంచి కాకుండా బయటపడేయాలి అంటే ఎలా ఓవర్కమ్ చేయొచ్చు అంటారు? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ టెల్ యూ, ఈ చెడు సావాసం అన్నది ఎలా అవుతుంది అన్నది చెప్తాను. ఎందుకంటే విమెన్ అన్ని టాపిక్స్లో తెలివి ఉన్న వాళ్ళు అయి ఉండి 100 మందికి మంచి చెప్పే వాళ్ళు అయి ఉండి కూడా తనకు తాను ఒక మనిషిని నమ్మి అతపాతాళంకి పోయిన రోజులు చాలా ఉన్నాయి. అండ్ ఐ పర్సనలీ సీన్ ఇట్ అండ్ ఐ బిన్ త్రూ దట్ మై సెల్ఫ్. ఇట్లా క్లోజ్ ఎన్వైరన్మెంట్లో కూడా ఐ సీన్ దిస్. ఏమవుతుందంటే సరేలో మనం జన్మతః కొన్ని ఉంటాయి, కర్మతః కొన్ని ఉంటాయి, రైట్? శ్రీరాముడు అంతటి వాడు 14 ఏళ్ళు బయటకు పోయింది తెలియందే కాదు. కర్ణుడంతటి వానికి లేని శాపం లేదు, రైట్? సో సర్టెన్ థింగ్స్ ఆర్ డెస్టిన్డ్. అట్లా అని ఇట్స్ ఓకే, నువ్వు 10 ఫ్లోర్స్ నుంచి కింద పడు, అది డెస్టిన్డ్ అని నేను అనట్లేదు. కానీ కొన్ని థింగ్స్ ఆర్ బియాండ్ అవర్ క్యాలిక్యులేషన్స్ ఆర్ బియాండ్ అవర్ బిహేవియర్ ఎన్వైరన్మెంట్ అని చెప్తున్నాను. టు స్టార్ట్ విత్. ఇంకొకటి, ఇఫ్ ఐఎమ్ అ థీఫ్ అండ్ ఐమ్ గోయింగ్ టు అ పార్టీ, నేను దొంగనబ్బా, నేను ఒక పార్టీకి పోతున్నా, నేనేం చూస్తా, అక్కడ జ్యూస్ బాగుంది, అక్కడ చిల్లీ చికెన్ బాగుంది, అక్కడ బియర్ సాలిడ్ ఉంది, ఐ కేర్ అ డ్యామ్, రైట్? ఏం చేస్తా, ఏ పిల్ల మెడలో ఏం నగ ఉంది, రైట్? రైట్? ఏ కార్నర్లో ఏ యాంటిక్ పీస్ ఉంది, రైట్? సో ఏ చిన్న చిన్న పిల్లలు ఉన్నారు, బయట ఆడుకుంటున్నారు, చిన్న చిన్న పట్టు లంగలు వేసుకొని, వాళ్ళ ఒంటి మీద ఏముంది, చిన్న పనులు వేసుకొని తిరుగుతూ ఉంటారు, రైట్? అట్లనే వాళ్ళ చూపు ఎవరైతే ఇలాంటి వాళ్ళని, అంటే ఇన్నసెంట్ ఉన్న విమెన్ కానీ మెన్ కానీ పట్టాలి అనుకునే వాళ్ళు, వాళ్ళ చూపు ఇట్లాంటి వాళ్ళ మీద పడుతుంది. హూ ఈజ్ వెరీ ఇన్నసెంట్. అందరికీ మంచి చేయడం ఒకటే తెలుసు, కానీ తనని ప్రేమించిన వాళ్ళు ఎవరు లేరు అన్నది బయట కనిపిస్తుంది. ఇఫ్ యు ఆర్ హంగ్రీ, ఇఫ్ యు ఆర్ లోన్లీ, ఇఫ్ యు ఆర్ ఫీలింగ్ లో, రైట్? స్పెసిఫికలీ ఆడపిల్లలు అంత హ్యాపీగా ఉన్నా కూడా తనకంటూ ఎవరు లేరు అయ్యో అన్న ఫీలింగ్ టక్క అని ఇంత పెద్ద పోస్టర్ లాగా కనిపిస్తుంది మన బిహేవియర్లో, రైట్? అందరూ కపుల్ పోతూ ఉంటారు అండ్ మనకి చివుక్కు అంటది, మన హస్బెండ్ నుండి కూడా మనతోని రాలేదు ఎట్లనో అనిపిస్తుంది. ఆ మూమెంట్ని వాళ్ళు నోట్ చేసుకుంటారు, అక్కడి నుంచి వాళ్ళు అల్లడం మొదలు పెడతారు. ఆల్వేస్ రిమెంబర్, మీ బలహీనత ఏదైతే ఉందో అది తన బలం అవుతుంది. దట్ ఈస్ వేర్ హీ నోస్ దట్ యూ ఆర్ ద టార్గెట్ ఆర్ షీ నోస్ యూ ఆర్ ద టార్గెట్. ఆమెకి డబ్బులు కావాలి, చదివే కష్టం లేదు, చదవాలని అనుకోవట్లేదు, దానికి తోడు తల్లిదండ్రులు కూడా ఆడపిల్లలతో ఇట్లాంటివే సపోర్ట్ చేస్తారు. ఇట్లాంటి వాళ్ళు టార్గెట్ చేసేది పొద్దుననగా రాత్రనగా కష్టపడి పని చేసే మగవాళ్ళు అండ్ పైసలు ఉడాయించే పెళ్ళాలు. అట్లాంటి వాళ్ళకి వీళ్ళు ఉన్నట్టుండి, ఓ మై గాడ్ మీ హెల్త్ ఎలా ఉంది, అలసిపోయారు, ఐ వాంటెడ్ టు హెల్ప్ యూ, మీరు కూర్చోండి నేను వాటర్ తీసుకొస్తానంటే వీడు, అరే నా వైఫ్ ఎన్నడూ చేయలేదు, ఈమె ఎంత చేస్తుంది. ఆగాగనా ఇన్ ఫ్రంట్ క్రొకడైల్ ఫెస్టివల్ చిరంజీవి గారు అన్నట్టు, రైట్? 2 కట్ చేస్తే 2వ టైంకి వీడి ATM ఖాళీ చేసుకొని వీడి పీక మీద కాలు వేసి తొక్కుతుంటుంది దుర్గమ్మ లాగా, రైట్? ఆల్వేస్ రిమెంబర్, ఎవరి బారినైతే మనం పడతామో అది రాసి ఉండి పడతాం. ఇంతకుముందు నేను చెప్పినట్టు బిహేవియరలీ మన బిహేవియర్ బట్టి కూడా వాళ్ళు గెస్ చేస్తారు. అండ్ నెంబర్ 3, వాళ్ళు మొహమాట పెడతారు మిమ్మల్ని. ఆల్వేస్ రిమెంబర్, మిమ్మల్ని మొహమాట పెడతారు. ఎందుకంటే స్ట్రైట్గా పోయే వాళ్ళు, వాళ్ళకి ఈ
కుచంద్రాలు అంటారు కదా, యూర్ నాట్ లైక్ దాట్. పక్కోళ్ళని కిందకి తొక్కాలి ఎట్లా, ఆ కన్నింగ్ నేచర్ వాళ్ళకు ఉండదు. సో అట్లాంటి వాళ్ళని మొహమాట పెట్టేస్తారు. ఇట్లాంటి వాళ్ళకి యూ హ్యావ్ టు మేక్ ష్యూర్ దట్ యూ హ్యావ్ టు బీ వెరీ అసర్టివ్. నో అనడం రావాలి. దీనికి ఒక కోర్స్ ఉంటుంది. యూ జస్ట్ కాల్ మీ, డయల్ చేయండి, నేను మీకు టీచ్ చేస్తాను. ఈ కోర్స్ చేసినప్పుడు ఏమవుతుందంటే నో అని చెప్పడానికి తడబడుతున్న ప్రాణాలకి తీయగా నో అని చెప్పడం ఎలా అన్నది ఐ విల్ టీచ్ యూ. ఓకే, ఇక్కడ నుంచి అంటే వాస్ట్గా నుంచి మెల్లమెల్లగా కేసుని లోపలికి తీసుకొస్తున్నాను. ఇప్పుడు కర్మగాలి దొరికినామబ్బా మనం, గర్ల్ కావచ్చు బాయ్ కావచ్చు, కర్మగాలి దొరికిన తర్వాత మనల్ని వాడుతారు కదా, ఓ రేంజ్లో వాడతారు చాలా. రైట్, ఆ ఎమోషన్ని పట్టేసుకొని దాంతో ఇంకా రైట్. ఫస్ట్ నీ నస్ దొరకబడతారు వాళ్ళు. ఏదంటే నువ్వు ఏడుస్తావు, ఏమంటే నీకు ఇరిటేషన్ వస్తుంది, ఏమంటే నువ్వు బాధపడతావు, ఇట్లాంటివన్నీ నస్ పట్టుకుంటారు. రైట్, ఇవన్నీ చేసేకి ముందు నీకు ఏది ఇష్టమో అది చేస్తారు ఫస్ట్. అది చేసినప్పుడు ఏమవుతుంది, నీ అటెన్షన్ వస్తుంది. ఆల్వేస్ కొంచెం రివైండ్ చేసి మళ్ళీ వినండి మాట. నాకు ఏది ఇష్టమో అదే వాళ్ళు ఎగ్జిబిట్ చేస్తారు, కానీ వాళ్ళు అది అని నేను అనట్లేదు. దే పోర్ట్రే ద బాయ్ యూ వాంట్, దే పోర్ట్రే ద గర్ల్ యూ వాంట్. ఇలా ఉంటే అమ్మాయి ఎంత చక్కగా ఉంటుంది అని అనుకున్న మగాడికి ఇలా నేనున్నాను అని నీ ముందే వచ్చి కావాలని బుక్ పట్టుకొని చదువుతారు. నీకోసం వచ్చారని నువ్వు అనుకోవు, దేవుడు పంపాడు ఇలాంటి అమ్మాయిని అని నువ్వు అనుకుంటావు. బట్ దిస్ ఈజ్ యాక్చువల్లీ అ డ్రామా, అ స్క్రీన్ ప్లే. ఓకే, నా ఆల్రెడీ వెన్ యు ఆర్ ఇన్ టు దిస్ వెనం, ఈ వెనంలోకి వెళ్ళిపోయాము అంటే ఒకటి అనలైజ్ చేయండి. వాళ్ళు మనకు మంచా చెడా అన్నది తెలియనంత వరకు ఒకలాగా ఉంటాం మనం. తెలిసాక అంటే నిండా మునిగాక చలేంటి అన్న కాడికి వస్తుంది. కొందరు బాయ్స్ ఏంటంటే దే విల్ మేక్ ష్యూర్ దట్ దే విల్ టెల్, అంటే ముందే చెప్పేస్తారు, చూసావా మీ అమ్మాయి నాతో ఉంది, చూసావా మీ అమ్మాయి నాతో ఉంది, అయ్యో అందరికి ఇంకా తెలిసిపోయింది కదా అని వాళ్ళతో ఉంటారు కొందరు. గర్ల్స్ ఏంటి అంటే నువ్వు ఎవరికన్నా చెప్పుకో, నేను వదిలిపెట్టాను, ఎడకపోతావు పో. అట్లా అంటే ఇటు ఎక్స్ట్రీమ్ అన్నా అటు ఎక్స్ట్రీమ్ అన్నా ఎటు తిరిగి మొహమాటానికి మీరు అక్కడే ఉండాల్సి వస్తుంది. దట్ ఈస్ వాట్ ఐఎమ్ ట్రయింగ్ టు టెల్ యూ. ఓకే, నీక నుంచి నెక్స్ట్ పాయింట్కి చెప్తాను. నువ్వు అడిగిన క్వశ్చన్ ఏంటి అంటే ఇలాంటి వాళ్ళ నుంచి నేను అసలు ఎలా బయటపడాలి అన్నది. ఒక్క పాయింట్ అమ్మా, మీరు 99% మిస్టేక్ చేసి ఉన్నా ఆ 1% మంచి మీకు ఇంకా రాసి ఉంది అని నమ్మితే ఆ 1% కోసం లేచి వచ్చి బతికి చచ్చిపోండి. ఓకే, మీరు 99 years అట్లాంటి అబ్బాయితో ఉన్నా, ఇంకా 1 year బతికేది రాసి ఉన్నా బయటకు వచ్చి 1 year ఉండండి. అండ్ ఇలాంటి వాళ్ళు మీ హస్బెండ్ అయినా కూడా సే గెట్ అవుట్. ఎందుకు అంటే ఎండ్ ఆఫ్ ద డే ఇట్ ఈస్ వెనమస్. ఎంతసేపు నిన్ను పక్కోళ్ళ దగ్గర కిందకి చెయ్యాలి అనడం, ఎవరు లేనప్పుడు నిన్ను ఇమోషనల్గా నీ మనసుని ఇట్లా పిసికేయడము, దిస్ ఇస్ నాట్ మ్యారేజ్ పాప. ఇది మ్యారేజ్ కాదు. మ్యారేజ్ అంటే రాముడు సీత లాగా ఉండాలి. మ్యారేజ్ అంటే అంత అన్యోన్యంగా ఉండాలి. అబ్బా ఇలా ఉండాలి కదా జంట అని అనిపించి చిన్న అమ్మాయిలు, ఇంత చిన్న అమ్మాయిలు రేపు నాకొచ్చే మొగుడు ఇలా ఉండాలి కదా అని ఆశపడాలి. అలా ఉంటేనే అండర్లైన్ ఉండండి. ఇలా నేను ఉండాల్సిన అవసరం లేదు, నువ్వు నా కాళ్ళ దగ్గరనో నేను నీ కాళ్ళ, ఇదంతా బిహేవియర్ ఉంటే మీ మ్యారేజ్లో దుడ్కొని బయటకు వచ్చేసేయండి. యూ కాంట్ డూ దట్, కాల్ మీ, ఐ విల్ హెల్ప్ యూ అవుట్. నెంబర్ 2, లివ్ ఇన్ రిలేషన్షిప్స్. స్పెసిఫికలీ మనం లివ్ ఇన్లో ఉండేదే అందుకు, పెళ్ళి చేసుకొని మళ్ళీ డివోర్స్ తీసుకోవడానికి ఇబ్బంది ఎందుకు అనే లివ్ ఇన్లో ఉంటున్నాం. లివ్ ఇన్లో ఉన్న అడ్వాంటేజే అది. ఏంటి అంటే ఆ మనిషి నీకు సెట్ కాలేదు అంటే లేచి దులుపుకో, బయటకు నడు, స్నానం చేసుకో, అమ్మవారికి దండం పెట్టుకో, దేవుడా ఈసారి వచ్చేవాడిని మంచివాడిని చూపించు అని దండం పెట్టుకొని ముందుకెళ్ళు. Right? Number 3, if you are just lovers and you are not in any live-in, but you are just in a relationship, ఇంకా మంచిది.
మీకు ముందు ఏది ప్రాబ్లం లేదు, వెనక ఏమీ ప్రాబ్లం లేదు, అలాంటి వాళ్ళతోని ఉండే అవసరం అంతకన్నా లేదు, రైట్? అన్నిటికంటే ఫస్ట్ పాయింట్ ఇది, సెకండ్ చెప్తున్నాను. మనం పెళ్ళి చేసుకున్న వాళ్ళు ఒకవేళ ఇంకా మీరు పిల్లలు కానీ లేకపోయిందంటే ఆ బిడ్డల కోసమన్నా బయటికి వచ్చేసేయండి. ఆ పిల్లలు డు నాట్ డిజర్వ్ అ ఫాదర్ ఆర్ అ మదర్ లైక్ దాట్. నా బయటకు రావడం అయితే తథ్యం. ఇది మీకు టార్గెట్ ముందే చెప్పేస్తున్నాను. ఎలా రావాలి అన్నది ఇప్పుడు చెప్తాను. నెంబర్ 1, మీకు వాల్యూ ఇస్తున్నాడా లేదా అన్నది ఒకటి చెక్ చేయండి. అది ఎవరన్నా కావచ్చు, మదర్, ఫాదర్, సిస్టర్, బ్రదర్, హస్బెండ్, అమ్మకసం ఎవడన్నా కావచ్చు. మీకు వాల్యూ ఇచ్చాడా, మీతో ఉన్నాడు. మీకు వాల్యూ ఇవ్వడా, బాస్ సాయోనారా బాయ్ అని చెప్పేసేయండి. నెంబర్ 2, ఇష్టం అన్నది మనసుతో ఉందా, ఆ మూమెంట్కి ఉందా? మళ్ళీ ఒకసారి చెప్తున్నాను, ఇష్టం అన్నది మీ మీద మనసుతో ఉందా, ఆ మూమెంట్కి ఉందా? ఆ మూమెంట్ కంటే ఏంటికి 2 పాయింట్లు, ఐదర్ మనీ ఆర్ సెక్స్. మిగతా వాటికి మీరు అవసరం లేదు, మిగతా వాటికి మీరు ఇష్టం లేదు, మిగతా వాటికి మీతో సంబంధమే లేదు. అలాంటి రిలేషన్షిప్లో మీరు ఉన్న, ఈ సోఫా ఉన్న, ఈ కుక్కపిల్ల ఉన్న ఒక్కటే. ఇన్ఫ్యాక్ట్ ఆ కుక్కపిల్లకి ఎక్కువ సెల్ఫ్ రెస్పెక్ట్ ఉంటుంది, దొబ్బే అని వెళ్ళిపోతుంది ఆ కుక్కపిల్ల కూడా. సో హ్యావ్ సమ్ సెల్ఫ్ రెస్పెక్ట్ ఫర్ యువర్ సెల్ఫ్. ఒక్క సెక్స్కి తప్ప సెక్స్ అనే వాడాల్సి వస్తుంది, మేకింగ్ లవ్ అయితే కాదు. ఎందుకంటే ఇక్కడ ఇద్దరు ప్రేమించడం లేదు. ఇద్దరు ప్రేమించకుండా ఒకరే ప్రేమించి ఇంకొకరిని వాడుకుంటున్నారు. అండర్లైన్ అంటే దాన్ని సెక్స్ అంటారు, మేకింగ్ లవ్ అనరు. ఇద్దరు ఒకరినొకరిని ఇష్టపడితే ఇంతకుముందు చెప్పినట్టు ఇట్ ఈస్ కాల్డ్ మేకింగ్ లవ్. ఇఫ్ యూ ఆర్ నాట్ మేకింగ్ లవ్ ఇన్ యువర్ రిలేషన్షిప్ అండ్ యు ఆర్ జస్ట్ యూజ్డ్, లేచి బయటకు రండి. నా ఈ మ్యానిప్యులేషన్ అన్నది చాలా ఎక్కువ చేస్తారు వాళ్ళు. ఇట్లాంటి మ్యానిప్యులేషన్ చేసేటప్పుడే యూ హ్యావ్ టు అండర్స్టాండ్ యూఆర్ గోయింగ్ ఇన్ స్క్విరల్స్. వాషింగ్ మిషన్ యాడ్ ఉంటుంది చూడండి, వర్ల్పూల్ అని, అలా తిప్పుతారు వాళ్ళు మిమ్మల్ని. అలా తిప్పేటప్పుడు యూ హ్యావ్ టు అండర్స్టాండ్ దట్ యు ఆర్ ఓన్లీ యూజ్డ్. ఓకే, బయటకి రావాలి అన్నప్పుడు ఎప్పుడు కానీ ముందే చోకన్నా చేయకండి. నేను వెళ్ళిపోవాలనుకుంటున్నాను, నేను ఇక్కడ ఉండను అంటే 2 ఆప్షన్స్ అండి, ఆ అబ్బాయికి కానీ ఆ అమ్మాయికి కానీ. వెనమస్గా ఉన్న బిహేవియర్ నిన్ను చంపాలన్నా చూస్తాడు, లేదా నీ దగ్గర ఉన్నది మొత్తం తీసేసుకుంటాడు. మళ్ళీ చెప్తున్నా, కొంచెం దగ్గరకు వచ్చి వినండి. వెనమస్ ఆర్ టాక్సిక్ రిలేషన్షిప్లో మీరు ఉంటే ఆ అబ్బాయి మిమ్మల్ని చంపితే బెటర్ అని అనుకుంటాడు, లేదా మీ దగ్గర ఉన్నవన్నీ ఒలుచుకొని పోతే బెటర్ అనుకుంటాడు. కాబట్టి నేను వెళ్ళిపోవాలనుకుంటున్నా అని అబ్బాయికి కానీ అమ్మాయికి కానీ చెప్పకండి. నెంబర్ 1. నెంబర్ 2, వెళ్ళిపోవాలి అనుకునేటప్పుడు మాత్రం నీ మేలు కోరే మనిషిని మాత్రమే గట్టిగా పట్టుకోండి. ఎందుకంటే వాళ్ళు ఎంత గిల్ట్ క్రియేట్ చేస్తారు మీలో అంటే, అయ్యో నేనే బాగా చూసుకోలేదు, బాగా చూసుకుని ఉండింటే ఆయన ఇలా చెయ్యకపోయేవాడు అని అనుకునేలా నిన్ను చేసి వెనకకు తిరిగి మళ్ళీ వాళ్ళ కాళ్ళు చప్పు నాకిస్తాడు నీతో. అది వాడుకున్న తెలివి. సో నీ మేలు కోరే వాళ్ళని గట్టిగా పట్టుకో. అరే నేను ఇంకొకసారి మళ్ళీ ఆ పిల్లగాడి పేరు చెప్తే చెప్పుతో కొట్టరారు, అరే నన్ను గట్టిగా పట్టుకో, నన్ను అటు పోనివ్వకు అని స్పెసిఫిక్గా మీ ఫ్రెండ్స్ని కానీ మీ ఫ్యామిలీని కానీ సిగ్గు లేకుండా అడిగి హెల్ప్ తీసుకోండి. ఓకే, మేక్ షూర్ దట్ యూ డు నాట్ గో బ్యాక్. నో మ్యాటర్ వాట్, యూ డు నాట్ గో బ్యాక్ అట్ ఆల్. అంటే 1 మిల్లీమీటర్ ముందుకొచ్చినా కూడా అందులో నుంచి అది అమృత తుల్యం. 1 మిల్లీమీటర్ వచ్చినందుకే ఆ పిల్లగాడు పసి కట్టాడా, నిన్ను ఎంత గిల్టీ బిహేవియర్లో పెడతాడంటే నువ్వు మళ్ళీ పాతాళానికి 1 సెకండ్లో పోతావు. అంటే 1 అడుగు బయటకేసి మళ్ళీ 1000 అడుగులు లోపలికి పోతావు ఆయన దగ్గరికి. సో మేక్ ష్యూర్ దట్ సంబడి ఈజ్ హోల్డింగ్ యువర్ హ్యాండ్. నువ్వు కష్టంగా 1 అడుగేయి, సగం అడుగేయి, ఇటు తిరుగు చాలు, వెనుకకు తిరుగు చాలు. కానీ ఒకరిని దైవంని కోరి, దేవుడా నన్ను అటు పోనివ్వకుండా ఉండే మనిషిని నాకు ఈ స్వామి, ఆయనను పట్టుకొని నేను ముందుకు వస్తాను. పసిబిడ్డ ఎలాగైతే తల్లి చేయి పట్టుకొని ముందుకి వస్తుందో, ఆ నడక ఎలా అయితే ఇంతింత వటుడింత అని మంచి కోసమై అటు తిరిగి ఎదుగుతుందో, అలా యూ హ్యావ్ టు కమ్ అవుట్ ఫ్రమ్ దిస్ టాక్సిక్ బిహేవియర్ విదౌట్ గివింగ్ హిమ్ అ నోటీస్ ముందు ఎప్పుడు ఇవ్వద్దు. అండ్ ఒకవేళ ఆయన తిట్టడం, కొట్టడం, ఈ టాక్సిక్ బిహేవియర్ ఏదైతే ఉందో మీరు అదే బిహేవియర్లో ఉండండి.
ఒకవేళ ఎప్పుడు ఏడ్చే వాళ్ళైతే అప్పుడు ఏడవండి. ఆయననే గిల్టీగా ఫీల్ చేసి ఆయననే మళ్ళీ వచ్చి జబర్దస్త్ సెక్స్ చేసిపోయే హాస్పిటల్లో కేసెస్ నేను చాలా చూశాను. సో కోఆపరేట్ విత్ దాట్ మూమెంట్. అంటే ఏ ఒక్క బెహెక్ కూడా రానివ్వకండి. మీ బిహేవియర్లో చేంజ్ వచ్చింది, మీరు రియలైజ్ అవుతున్నారు, మీరు ఇళ్ళ నుంచి బయటకు వెళ్ళిపోవడానికి రెడీగా ఉన్నారు. ఈ 3 పాయింట్స్ ఒక ఈశ్వరుడికి నీకు హెల్ప్ చేసేవాడికి తప్ప ఇంకా ఎవరికీ తెలియకూడదు. బికాజ్ ఎవరు ఎప్పుడు ఎలా మళ్ళీ రౌండ్కి తిరిగి మనకి అనేది తెలియదు. కాబట్టి ఒక ఈశ్వరుడిని నమ్మండి, నారాయణని నమ్మండి, మీకు హెల్ప్ చేసే వాళ్ళని నమ్మండి. దట్స్ ఇట్. దీస్ ఆర్ ద 3 పాయింట్స్ యూ హ్యావ్ టు రిమెంబర్. దేవుని దగ్గర యాక్సెప్ట్ చెయ్యండి. ఐ హ్యావ్ ట్రైడ్, నాకు లవ్ దొరుకుతుందేమో అని ఆశపడ్డానమ్మా, కానీ దొరకలేదు. ఇక్కడైతే నాకు సేఫ్ అనిపించినా కూడా కరెక్ట్ అనిపించట్లేదు. అన్నీ ఉన్నాయి కానీ ఎందుకు కరెక్ట్ అనిపించట్లేదు అమ్మా. సో హెల్ప్ మీ టు గెట్ అవుట్ ఆఫ్ ద సిచ్యువేషన్. దేవుడి దగ్గర యాక్సెప్ట్ చేయడం నేర్చుకోండి. డెస్టినీ, నేచర్ దగ్గర యాక్సెప్ట్ చేయడం నేర్చుకోండి. ఒక్కసారి యాక్సెప్ట్ చేయడం మొదలు పెట్టారు అంటే 99% మీ ప్రాబ్లం సొల్యూషన్ వచ్చేసినట్టే. అక్కడి నుంచి కొంచెం కొంచెం చీమలాగా నడిచిన, స్నేల్ లాగా నడిచిన, యూ విల్ బీ కమింగ్ అవుట్ ఆఫ్ దట్ వెనం. బటర్ఫ్లై నుంచి, అంటే కుక్కూన్ నుంచి బటర్ఫ్లై ఎంత చల్లగా ఉంటుందో, ఎంత చక్కగా ఉంటుందో చూడడానికి, అలాగే మీ ఫ్యూచర్ అంత బాగుంటుంది. అండ్ ఆల్ ద గాడ్స్ బీ విత్ యూ. మే ఆల్ మై యాన్సెస్టర్స్ బీ విత్ యూ. గుడ్ లక్ టు యూ. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.